అక్రమ నిర్మాణాలపై ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రోడ్లకు ఇరువైపులా కాల్వలపై నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పంచాయతీ అధికారులు తెలిపారు. అనుమతి లేని నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులతో మా ఒంగోలు ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. నగర పంచాయతీ పరిధిలో ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి రోడ్డు ఇరువైపులా అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇదే విషయంపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విధమైన అక్రమ కట్టడాలను ఎందుకు తొలగించారు? ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అంటే ఇంతకుముందు ఏమో మనకు తెలియదు. మేము చేరాము, ఇక్కడ కొన్ని యాక్షన్ జరిగాయని ప్రముఖులు చెప్పడం రీత్యా కమిషనర్ గారి ఆదేశానుసారం మరి వాళ్ళు డ్రైనేజ్ నుంచి 15 అడుగుల వరకు రోడ్డును ఆక్రమించుకున్నారు. అది మేము సర్వే చేసి మార్కింగ్ వారం క్రితం మార్కింగ్ ఇచ్చాము. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా స్వచ్ఛందంగా తీసుకోమని వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. నిన్నటి వరకు అయిపోయింది. ఓన్లీ కుర్చే రోడ్లోనైనా మిగతా అన్ని రోడ్లు అంటే ఒక్కసారిగా మనం చేయలేము కాబట్టి వరుసగా వాళ్ళకి చెప్పుకుంటూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా, షాపు యజమానులకు కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు కూడా చెబుతూ స్వచ్ఛందంగా తీసుకోమని వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చుతూ నిదానంగా మన ఎటువంటి అనివార్య ఇబ్బందులు కలగకుండా చేస్తూ ఒక వారం పాటు టౌన్ మొత్తం, పట్టణం మొత్తము కూడా డ్రైనేజ్ తర్వాత ఎంక్రోచ్మెంట్లు తీసివేయడం జరుగుతుంది. లేఅవుట్లు కూడా మీరు ఎన్నోసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాళ్ళకి నోటీసులు ఇచ్చి తొలగిస్తామయ్యి తర్వాత ఆ సర్వే నంబర్లో ఉండే అక్రమ లేఅవుట్లు వేసిన వాటిని కూడా మేము ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. ఛార్జ్షీట్తో పాటు సబ్ రిజిస్టర్ కానీ రిజిస్ట్రార్ కానీ మేము ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగకుండా నిలుపుదల చేయడం కోసము రిజిస్ట్రార్కి లెటర్ రాస్తాం. ఇట్లని తెలిసి కూడా ప్రజలు ఆ ప్లాట్లు కొంటున్నారు. వారికి ఎలాంటి అవగాహన చర్యలు కార్యక్రమాలు చేపడుతున్నారు? సెంటర్లో కూడా ఫ్లెక్సీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు రేపు ఈ 2 రోజులు టౌన్ మొత్తము చేసి అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది మొత్తం టోటల్గా ఫ్లెక్సీలు కూడా వేయడం జరుగుతుంది. అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ కట్టడాలు కానీ ఎలాంటివి అయినా కానీ ఉపేక్షించేది లేదని చెప్పేసి ఇలాంటి అక్రమ కట్టడాలను ఒక వారం రోజులు ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. కెమెరామెన్ రాజుతో మధు, 6 టీవీ, ఒంగోలు.